తెల్ల జుట్టును నల్లగా చేసే మ్యాజిక్ షాంపూ ఎప్పుడైనా విన్నారా? సో ఇదేనండి అది. ఇది ఓన్లీ తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాదు, ఇది జుట్టు ఊడిపోకుండా చూస్తుంది. అట్ ది సేమ్ టైం జుట్టుని బలంగా పెరిగేలా కూడా చూస్తుంది. చూసారు కదా, నురగా చాలా బాగా వచ్చింది. దీనికోసం ఏం లేదండి, మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, ఈ పౌడర్స్ కోంబోలో దొరుకుతాయి మనకి. నేను హెన్నా హబ్ నుంచి తీసుకున్నాను, ఎందుకంటే ఇది ప్యూర్ అండ్ న్యాచురల్ కాబట్టి. సో దీంట్లోని ఫస్ట్ నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను, అప్పుడే స్టవ్ ఆన్ చేయకూడదు. ఇందులోని ఒక 3 స్పూన్స్ నేను షీకాకాయ పౌడర్ తీసుకున్నాను. షీకాకాయ తెలుసు కదా, కింగ్ ఆఫ్ హెయిర్ అంటారు. మన హెయిర్కి చాలా మంచిది. హెయిర్ని క్లీన్సింగ్ అనేది బాగా అంటే క్లీన్ చేస్తుంది నీట్గా. ఇప్పుడు దాంట్లోనే ఇంకో 3 స్పూన్లు రీతా పౌడర్ తీసుకున్నాను. రీతా అంటే తెలుసు కదా, కుంకుడుకాయల పౌడరు. కుంకుడుకాయల పౌడర్ అంటే మన సేమ్ ఇది కూడా క్లీనింగ్కే. అండ్ ఇప్పుడు నేను దీంట్లోని 1.5 స్పూన్ హైబిస్కస్ పౌడర్ తీసుకున్నాను, అంటే మందార పువ్వుల పౌడర్ అన్నమాట. ఇది ఎందుకంటే ఇది జుట్టుని షైనీగా ఉంచుతుంది. అలానే ఇప్పుడు నేను దీంట్లోని 1.5 స్పూన్ ఆమ్లా పౌడర్ తీసుకున్నాను. ఆమ్లా అంటే తెలుసు కదా, ఆమ్లా అండ్ బ్రింగ్రాజ్ వచ్చేసి మన జుట్టు కుదుళ్ళ నుండి మన తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. సో ఇది లాస్ట్కి వచ్చేసి మనకి బ్రింగ్రాజ్ పౌడర్. బ్రింగ్రాజ్ పౌడర్ అంటే బ్రింగ్రాజ్ కూడా కింగ్ ఆఫ్ హెయిర్ మాట. సో ఇవన్నీ మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం తీసుకునే క్వాంటిటీ బట్టి నేను దీంట్లోని 1.5 గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటున్నాను. స్టవ్ అనేది ఇంకా నేను ఆన్ చేయలేదు. 1.5 గ్లాస్ వాటర్ ఎందుకు తీసుకుంటున్నానంటే, మనం ఎక్కువ వాటర్ తీసుకుంటే మీరు బాయిల్ చేసినప్పుడు అది 1 గ్లాస్ వాటర్గా అయితే మనకి కొంచెం థిక్గా అనేది వస్తుంది. సో నేను అనేది 1.5 to 2 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకోండి. సిమ్లో పెట్టి బాగా బాయిల్ చేయాలి. మీరు హైలో పెట్టి బాయిల్ చేస్తే ఇది ఏమంటారు, పైకి పొంగిపోయి మొత్తం వచ్చేస్తుంది బయటికి. బట్ లోపల ఉన్న పౌడర్స్ అనేవి మనకి బాగా బాయిల్ అవ్వవు. లోపల ఉన్న పౌడర్స్ ఆ వాటర్తో బాగా బాయిల్ అవ్వాలంటే మనం సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టి మనం బాయిల్ చేయాలి. ఇప్పుడైతే అన్నీ కలిపేసుకున్నాం కాబట్టి ఉండలు లేకుండా ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టాను. సో ఇది బాగా మరగాలన్నమాట. ఆ పౌడర్స్ అన్నీ బాగా మరిగి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చినప్పటికి మీకు అర్థమైపోతుంది. రీతా వల్ల మనకి పైన అంటే కుంకుడుకాయల వల్ల మనకి పైన చూసారు కదా, నురగ ఫోమ్ అనేది మనకి ఆల్రెడీ కనిపిస్తుంది. సో మనం చేసే షాంపూ వర్క్ అవుతుంది అనేదానికి ఈ రిజల్ట్ అనేది చాలు. సో ఇప్పుడైతే దీన్ని ఇలా మరగనిద్దాం. ఇప్పుడు పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని ఫ్లాక్స్ సీడ్స్ అంటే తెలుసు కదా, అవిసె గింజలు 2 స్పూన్లు వేసుకున్నాను. దాంట్లోనే ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకున్నాను. వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మీరు బాయిల్ చేసుకోవాలి. మీరు 1 గ్లాస్ వాటర్ వేసుకున్న చాలు. జస్ట్ మనకి ఆ జెల్ అనేది తయారవ్వాలి. ఒకవేళ మీరు ఈ షాంపూ పౌడర్స్లోనే అవి వేసారనుకోండి, మీరు మళ్ళీ వడకట్టడం చాలా క్లమ్జీగా ఉంటుంది. సో అందుకనే అవి వేరేగా నేను వడకడుతున్నాను. సో ఇది చూసారు కదా, థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో నేను అదైతే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనకి ఇది థిక్ కన్సిస్టెన్సీకి రావాలి. సో నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా బాయిల్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మీకు జెల్ కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నాను. చూడండి, చూసారు కదా, స్పూన్ నుంచి కిందకి ఆ జెల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా, స్పూన్ నుంచి ఆ జెల్ అనేది వెళ్తూ ఉంటే. సో మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు, జస్ట్ జెల్ అనేది వస్తే చాలు. సో ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఈ మెంతులు అవిసె గింజలు మనం చేస్తున్నాం కదా, చేసినప్పుడు మనం అది వేడిగా ఉన్నప్పుడే మనం వడకట్టేసుకోవాలి. అది చల్లగా అయిన తర్వాత వడకట్టుకోవాలనుకుంటే అది అస్సలు మనకి గింజల నుంచి వేరవ్వదు ఆ వాటర్ అనేది. సో వేడిగా ఉన్నప్పుడే స్టీల్ది కానీ ఏదైనా వడకట్టుకుని తీసేసుకొని వడకట్టేసుకొని ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో వాటర్ దాంట్లో వేయండి. చూసారు కదా, వేయగానే ఒకేసారి ఎలా పొంగిందో, కలర్ కూడా చేంజ్ లాగా మీకు అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ మిక్సీలో వేసుకుంటే ఫోమ్ అనేది బయటకు వచ్చేస్తుంది. దీంట్లోని 2 వైటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది వేసుకోండి. వైటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి షాంపూ అనేది కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇది నార్మల్గా కెమికల్ షాంపూ లాగా మనకి ఇన్స్టెంట్ అనేది కాదు.
ఇది 1 to 2 months వాడితే మనకి ఉన్న తెల్ల జుట్టు అనేది నల్లబడుతుంది, అలానే కొత్త తెల్ల జుట్టు అనేది రాకుండా చూస్తుంది. మనకి షాంపూ అనేది నేను దీంట్లో వేసేసుకున్నాను. ఇక్కడ మీరు చేయకూడని తప్పు నేను ఒకటి చూపిస్తున్నాను. ఇప్పుడు ఎలా అయితే నేను ఆఫ్ చేసేసి కూల్ చేసుకున్నానో ఆ షాంపూని మీరు డైరెక్ట్గా హెయిర్ మీద పెడితే మీకు ఫోమ్ అనేది రాదు. బట్ హెయిర్కి అయితే ఏం అవ్వదు, కానీ ఫోమ్ రాదు, అంటే నురగ రాదు. నురగ రావట్లేదని చెప్పేసి ఇది మంచి షాంపూ కాదు, ఇది బాగా వర్క్ అవ్వట్లేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మీరు షాంపూ వేసుకోవడానికి ముందు హెయిర్ని అనేది కొంచెం తడుపుకోవాలి వాటర్తోని. అలా తడుపుకుంటే మనం చేసిన షాంపూ అనేది హెయిర్కి బాగా పడుతుందన్నమాట. సో నేను ఇక్కడ వాటర్తోని కొంచెం తలని అనేది పైన తడుపుకుంటున్నాను, మొత్తం తడుపుకోవట్లేదు, ఎందుకంటే జస్ట్ మీకు పైన నేను డెమో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఇది రాంగ్ ప్రాసెస్ మాట. మీరు దాన్ని వడకట్టుకుంటా మీరు డైరెక్ట్గా తలకి అప్లై చేస్తే మీకు ఫోమ్ అనేది రాదు. అందుకనే మీకు క్లియర్గా చూపించడానికి నేను అప్లై చేస్తున్నాను. బట్ మీకు ఫోమ్ రావాలి అంటే మీరు ఏదైతే షాంపూ చేశారో ఆ షాంపూని వడకడితే మీకు ఫోమ్ అనేది వస్తుంది. ఇది కరెక్ట్ పద్ధతి. సో మీరు వడకట్టలేదు కదా, చూపించలేదు కదా అని అంటారా? సో అదే మీకు చూపించబోతున్నాను. చూసారు కదా, బాగా రబ్ చేస్తుంటే మనకి ఫోమ్ అనేది కనిపిస్తుంది. షాంపూకి ఇంకేం కావాలండి, ఫోమ్, నురగ వస్తే చాలు కదా, మన తలలో ఉన్న జిడ్డు అంతా వదిలిపోతుంది అని చెప్పేసి మనం ఒక నమ్మకం అయితే మనకు ఉంటుంది. బాగా కెమికల్ షాంపూస్ అయితే ఎక్కువ ఫోమ్ అనేది వస్తుంది. సో దీన్ని ఎలా వడకట్టుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి. ఇది మీరు ఏమంటారు, జల్లెడ అలాంటి వాటిల్లో టీ వడకట్టుకునేది అలాంటి వాటిలో వడకట్టుకుంటే మనకి ఈ పేస్ట్ అనేది గిన్నెలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఒక పలచటి క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకొని దాంతో మంచిగా పిండారంటే ఆ పొడుల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందన్నమాట. ఇంతకుముందు మనకి నురగ రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ పొడులు ఉన్నాయి కదా, ఆ పిప్పిలోని మనకి నురగ అంతా ఉండిపోతుంది, అది బయటికి రానివ్వదు. సో ఇప్పుడు నేను పిండుతున్నాను, చూసారా, పిండుతుంటే మొత్తం వాటర్ అనేది వస్తుంది. అలా మొత్తం మన దగ్గర ఏ షాంపూ అయితే మొత్తం ఉందో మనం తయారు చేసుకున్న షాంపూ అంతా ఇలా పిండేసుకుంటే చూడండి ఆటోమేటిక్గా మీకు ఫోమ్ అనేది కనిపించేస్తుంది. సో లోపల పిప్పు ఉండిపోయింది కదా, అది ఎలా ఉంటుంది. ఇంకా దీంతో మనకి ఏ పని లేదు, లోపల ఉన్న వాటర్ అంతా మనకి వచ్చేసింది కాబట్టి ఆ పిప్పిని మీరు పడేయాల్సిందే. పడేసిన తర్వాత ఇంకా మన దగ్గర మిగిలిపోయిన షాంపూ ఉంది కదా, అది కూడా వేసేసుకొని మంచిగా పిండేసుకుంటే వాటర్ అనేది బయటకు అనేది వచ్చేస్తుంది. ఆ వాటర్ అనేది మనం ఫ్రిడ్జ్లోని బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి 15 to 20 days వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. నార్మల్గా బయట పెడితే పాడైపోతుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే మీరు ఏదైనా గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు స్నానం చేయాలి అనుకుంటారో ఒక 1/2 hour ముందు బయట పెట్టేసుకొని స్నానం చేసుకుంటే లోపల ఉన్న జిడ్డు పోతుంది. అలానే మీకు బ్లాక్ హెయిర్ ఉంటుంది కదా, అది ఇంకా థిక్గా ఉంటుంది, వైట్ హెయిర్ అనేది రాకుండా చూస్తుంది. మ్యాజిక్ షాంపూ అని మీరే నమ్ముతారు ఒక 2 months తర్వాత. అండ్ నేను మీకు ఇక్కడ ఇంకో డెమో చూపిస్తున్నాను. అక్కడైతే నేను వేరే చూపించాను కదా పౌడర్స్తోని వడకట్టక ముందు చేసేది, ఇది వడకట్టిన తర్వాత ఒకసారి మీరు డెమో చూడండి, నురగ వస్తుందో లేదో మీరే చూడండి. అండ్ మీకైతే నిజంగా డెఫినెట్గా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. జుట్టు ఊడిపోతుందని బాధపడిన వాళ్ళు ఈ షాంపూని 100% సేఫ్గా యూస్ చేయొచ్చు. దీంట్లో కెమికల్స్ కూడా లేవు కాబట్టి మీరు నిరభ్యంతరంగా యూస్ చేయండి. చూసారు కదా ఫోమ్ అనేది ఎలా వస్తుందో. సో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి ఈ షాంపూ మనకి బాగా వర్క్ అవుతుందని. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.